గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకంటే ఇప్పుడు 50 దాటిన వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అది తోడు చేసుకుంటున్నారు. ఏదో కాన్సెప్ట్ వచ్చింది. తోడు నాకు తోడు కావాలి ఆ. ఉంటా ఎవరైనా తగిలితే ఓకే. ఓకే. తగలాలని కోరుకుంటాం Thank you. మేమైతే. Thank you. సో జగపతి బాబుతో కూడా మీరు చేశారు కదా. అవునండి, సో చేశాను. వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమైనా మెమరీస్ ఉంటాయి కదా చేసినప్పుడు. చాలా పెద్దవాడు ఆయన. మ్మ్. కొంచెం ఆయన రిజర్వ్డ్. ఆయన జోన్లోకి మనం వెళ్ళగలిగితే మాట్లాడతారు. నాకంత లొకేషన్లో కుదరల. ఓకే. ఆయన పాటికి ఆయన ఉండేవారు. ఓకే. సో ఎన్ని సినిమాలు చేసినప్పుడు అవార్డులు రివార్డులు కూడా గుర్తించి ఇస్తూ ఉంటారు అలాంటివి ఏమన్నా ఇంకా వచ్చినాయి? టైం పడుతున్నారు. ఇంకా పడుతుంది అంటారా? ఎన్ని 100 సినిమాల? సినిమా లెక్క కాదు, ప్రాపర్ క్యారెక్టర్ పడాలి. యా, మనం 100 చేసినా 200 చేసినా 2000 చేసినా కూడా కరెక్ట్ క్యారెక్టర్ మంచి పడితే గుర్తింపు ఉన్న క్యారెక్టర్ పడి దాంతో మనకు వస్తే తప్ప అవార్డు రాదు కదా. అంతే. ఏంటి మెమరబుల్ మూమెంట్స్ మీకు ఇన్ని సినిమాలు చేసినప్పుడు? ఎవరితో ఒకరితోనైనా మాట్లాడినప్పుడు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమైనా మెచ్చుకోవడం అలాంటివి చేస్తే అవి మనకి ఎప్పుడు మెమరీస్గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు అరవింద సమేత వల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ, కలిసిన వాళ్ళంతా అద్భుతంగా చేసాం అంటున్నారు. మ్మ్. సో దాంతోనే బ్రేక్ త్రూ వచ్చేసి నేను ఎటు వెళ్ళిపోతాను అనుకున్నా. మ్మ్. నా అదృష్టమో దురదృష్టమో కరోనా వచ్చి 4 ఏళ్ళు. అరే. సో అలా దాంట్లో కలిసిపోయింది. తర్వాత నెమ్మదిగా పడుతూ ఉన్నాయి. ఓకే. హ్యాపీ. వాట్ అబౌట్ హీరోయిన్స్? వాళ్ళతో సెట్స్ లో అటువైపు అంటే హీరోయిన్స్తో మాట్లాడేంత చనువు తీసుకుని మాట్లాడలేదు. జనరల్గా అందుకే వెనకబడ్డట్టున్నాను. ఓకే. సో ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకా సినిమాల కోసం అవకాశాల కోసం వెతుకుతూ వెళ్ళడమేనా? అంతేండి, మ్మ్. నో అదర్ ఆల్టర్నేట్. మ్మ్. ఎందుకంటే అంటే దీంట్లోనే ఉన్నాం ఎన్నేళ్ళు. ఇప్పుడు వేరే చేయలేము, వేరే తెలీదు. మ్మ్. ఏదైనా ఒక ఈ ఫీల్డ్లో మ్మ్. ఉన్న వాళ్ళకు అదే ఉంటుంది, వేరే వ్యాపకం పెట్టుకోలేరు. అలా పెట్టుకుంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టిపోయినట్టే ఉంటుంది. ఏది సక్సెస్ అవ్వలేమన్నా ముందు నుండి ఒక ఫీలింగ్ కాబట్టి. ఓకే. మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ స్మాల్ స్క్రీన్ లో కూడా చాలా ఫేమ్ వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ ఏమన్నా వెళ్ళే ఛాన్స్? ఇప్పుడు ఇది బాగుంది నాకు. ఓకే. సో దీంట్లోనే చూద్దామని. మ్మ్. ఆ, అది కూడా టఫ్ ఉంది. మ్మ్. సో ఎలా అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు స్మాల్ స్క్రీన్స్. మ్మ్. కరెక్టే. మ్మ్. అది ప్రొడ్యూసర్ని అడిగితే ఛానల్ వాళ్ళు చెప్తారు, ఛానల్ వాళ్ళని అడిగితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద చెప్తున్నారు. మ్మ్. కాంట్రవర్సీ మనకు అనవసరం. మ్మ్. సో మనం ఇప్పుడు పోయి అడగాల్సిన పనిలే. నాకు ఏదో సినిమాలు అవును. పడుతున్నాయి, Experience ఇప్పుడు ఉంది. మంచివే పడుతున్నాయి, మంచి అవును. వేషాలు, పెద్ద వేషాలు చేస్తున్నాను. ఇంకా స్థాయి పెంచుకోవాలనే ప్రయత్నంలో. సో ఇటే చేద్దాం. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు? జస్ట్ యాక్టింగ్ మీకు షూట్ ఉన్నప్పుడు వెళ్ళి చేయడము అంతేనా, లేకపోతే మిమ్మల్ని మీరు ఎప్పటికీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలా? అప్డేట్ అంటే ఎలా? అంటే మీన్స్ యాక్టింగ్ పరంగా అవకాశాలు. Acting నాకు సీన్ ఇస్తే ఎలా చేయాలనేది మనకు కొంత అవగాహన ఉంటుంది ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా. లొకేషన్కి వెళ్ళాక అక్కడున్న అట్మాస్ఫియర్ని బట్టి డైరెక్టర్ దగ్గర నుంచి కొన్ని సలహాలు కూడా వస్తాయి. అంతకు మించి ఏమీ అవసరం లేదు అనేది. ఓకే. సో ప్రెసెంట్ మీరు చేస్తుంది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటా? 3 ఉన్నాయండి. 3 ఉన్నాయా? ధనమూలం అని ఒకటి ఈటీవీ విన్వాళ్ళది ఒకటి జరుగుతుంది. బ్లాక్ గోల్డ్ అని ఒకటి సంయుక్త మీనా గారిది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పాను కదండి, దానికి ఇంకా పేరు పెట్టలేదు, అదొకటి జరుగుతుంది. 3 సినిమాలు. సో ఇందాక మీరు చెప్తూ ఉన్నారు మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, స్మాల్ స్క్రీన్ పైన కూడా వేరే ఇండస్ట్రీ నుంచి పట్టుకొని వస్తున్నారు వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని అని. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నారా, లేకపోతే తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది? తెలుగు వాళ్ళు పెర్ఫార్మెన్స్ అంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందరూ చేసేవాళ్ళే, బాగా చేయగలిగిన వాళ్ళే. కాకపోతే వాళ్ళ దృష్టిలో వీళ్ళు చెప్పిన టైంకి రారు, కొంచెం లేట్ అవుద్ది, ఎవరో ఒకరిద్దరు ఉంటారు అలా. అంటే వాళ్ళు టైంకి వచ్చేస్తారా వేరే? మిగిలిన వాళ్ళందరూ వస్తారుగా. ఇప్పుడు నేనే ఉండేవాడిని అప్పుడు, చెప్పిన టైం కన్నా ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే ఉండేవాడిని. అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే చేస్తూ ఉన్నారా ఇట్లా లేట్ చేయడం అలాంటివి? వాళ్ళు ఏం చేయరా? అంటే వాళ్ళు వచ్చాక నేను లేను, సారీ, ప్రాక్టికల్గా నాకు తెలియదు. నేను ఒక 7-8 ఏళ్ల ముందు నేను టీవీ వైపు, సినిమా వైపుకి వచ్చేసా, అది వదిలేసి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఏ స్క్రీన్లో చూసినా, అంటే ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ ఛానల్లో చూసినా మన వాళ్ళు 2-3 ఉంటే తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా వేరే ఫేస్లో కనిపిస్తున్నాయి.
ముందు పరిచయాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. మొత్తం మనకు లేడీ ఆర్టిస్టులైనా, జెంట్ ఆర్టిస్టులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, హీరోలైనా మొత్తం అంతా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తున్నారు భయ్య. మీరు సినిమా వైపు వచ్చేసి మంచి పని చేశారు, లేకపోతే ఇబ్బంది. ఎందుకు సినిమాల్లో కూడా ఎక్కువ మంది విలన్ క్యారెక్టర్స్ని చూడండి మీరు, బాలీవుడ్ నుండి అంటే దానికి ఒక రీజన్ ఉందండి. అందరూ విలన్గా చేసేవాడు హీరో కన్నా మంచి అద్భుతమైన ఆకారం, మంచి జిమ్. మన వాళ్ళలో తక్కువ ఉన్నారు. శ్రీహరి గారు ఉండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళలో లేరా అయితే? ఎక్కడ ఉన్నారు జిమ్మర్స్ ఉండి మంచి. అంటే అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళకు రావు, వాళ్ళకి ఎక్కడ వస్తాయి? అక్కడ నుండి పట్టుకొని వస్తూ ఉన్నారుగా. అలాంటి వాళ్ళు లేరు. లేకనే కొంచెం రా. జనరల్గా చూస్తే మంచి బాడీ బిల్డర్స్ చూడంగానే వీడు 6 feet ఉన్నాడు. సోను సుద్దులాగా ఎవరు ఉన్నారు మనలో అనమాట అని. కాకపోతే వేరే కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళని మన వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు డైలాగ్ ఇచ్చి, ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొంత క్యారెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్న పేరు వచ్చాక అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే తప్ప అన్ని లాంగ్వేజ్లో చేయలేరు. అదొక కాన్సెప్ట్ మీద తోస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందే ఉంది. తెలుగు వాళ్ళకు రాకపోవడం అనేది కూడా కొంత ఇబ్బంది ఉంది. అవి పెద్ద సినిమాల వరకే. ఎక్కువ హీరోయిన్స్ విషయంలోనే జరుగుతుంది ఇట్లా. హీరోయిన్స్ తెలుగు వాళ్ళు తీసుకోరు కాదు, రావట్లేదు. తెలుగు నుండి హీరోయిన్స్ గా నేను చేస్తాను అని ఒక మంచి మీలాగా ఉండేవాళ్ళు ఎవరు వస్తున్నారు? నన్ను పెట్టారు. ఓకే. సో ఒక అందంగా ఉండి నేను చేస్తా అనేవాళ్ళు ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు, అంతకుముందు లయ గారు చేశారు. అంటే వచ్చేవాళ్ళు తక్కువ, అందంగా ఉండి అన్ని అంటే అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళే తక్కువ అంటున్నారా మీరు? తెలుగు వాళ్ళు అవునా? హీరోయిన్స్ అదే. ఓకే ఓకే. అది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు. అంటే నేను కూడా కొన్ని సినిమాల్లో డైరెక్టర్లు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారో సజెస్ట్ చేయంటే కనిపించరు. బెంగళూరు, కేరళ, బాంబే వీటిల్లో కూడా చాలామంది ఏమంటారు వాళ్ళని, హీరోయిన్స్ని మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ట్రై చేస్తే ఎప్పుడో ఒక 2-3 నెలలకు ఒకరు దొరుకుతారు. ఒక సినిమా 2-3 సినిమాలు అలా ఫ్రెండ్స్ ద్వారా చూశాను. కష్టంగానే ఉంది. ఆర్టిస్టులు అంటే చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెనక నిలబెడతారు, వీళ్ళని వెనక, లేకపోతే. ఓకే రైట్. డైరెక్టర్స్ విషయానికి వద్దాం. మీరు అదే అరవింద సమేతాలో చేశారు కదా, త్రివిక్రమ్ గారి గురించి ఇందాక మాట్లాడారు కూడా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన షూట్స్లో, సెట్స్లో ఎట్లా ఉంటారు? ఆయన మంచి డైరెక్టర్, చాలా విద్వత్తున్న వ్యక్తి, నాలెడ్జిబుల్ పర్సన్. డైరెక్షన్ ఎంత గొప్పగా చేస్తాడో రైటింగ్ సైడ్ కూడా అంత. అంటే రైటింగ్ సైడ్ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా బాగా సాధించారు. వీటన్నిటికన్నా ముందు నాకు ఆయన ఫ్రెండ్. అవునా? ఎలా? అసిస్టెంట్ రైటర్గా పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయస్తుడే. అప్పుడప్పుడు కలిసి తిరగటం, ఆయన రూముల్లో ఉండటం, స్పెండ్ చేయటం, ఆయన మా రూములకు రావడం అలా. సో ఆ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మర్చిపోకుండా వేషాలు ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఓకే. కొంతమంది ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడారు. మరి త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. అంటే ఆ జర్నీలో ఒక 40-50 మంది పరిచయం ఉంటారు. అందరినీ అదే విధంగా రిసీవ్ చేసుకోవాలంటే కుదరదు. కొంతమందితో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఏదో సెట్ అవుద్ది. సో వాళ్ళతో కంటిన్యూ చేస్తా. ఓకే. రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు త్రివిక్రమ్ గారు ఎట్లా ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటేందుకు ఎట్లా, అంటే ఆయన హార్డ్ వర్క్ ఎట్లా ఉండేది? మీరు చూసుంటారు కదా. బ్రెయిన్ కదా, హార్డ్ వర్క్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. ఆయన మంచి రైటరు. సో కష్టపడటం అంటే ఫిజికల్గా కష్టపడాల్సిన పనే ఉండదు. రాసుకోవడం, బ్రెయిన్, మనం దాన్ని ఎలా చేస్తాడని మనకు చెప్పలేం కదా. అంటే ఎంత ఫన్నీగా ఉండేవాడు మీతో, మంచి మాట. అసలు ఆయనతో స్పెండ్ చేయడం అనేది మనకు ఒక సరదా అనమాట. ఆయనతో అంటే సరదా ఇన్ ద సెన్స్ టైం దొరికితే స్పెండ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. అంత అంటే ఎంటర్టైన్మెంట్, కొత్త విషయాలు చెప్పడం, ఏదో పురాణాలు, గ్రంథాలకు సంబంధించిన విషయాలు చెప్పడం, అన్నిట్లోనూ ఆయన దిట్ట. సో అలా మనకు ఆయన కలిస్తే ఒక ఆనందం. చెప్తూ ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు, జోకులు వేస్తుంటాడు. సో సెట్స్లో ఎట్లా ఉంటాడు? సెట్స్లో కూడా ఫన్నీగానే ఉంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రిజర్వ్డ్గా ఉండాల్సి వచ్చినప్పుడు రిజర్వ్డ్గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి డైరెక్టర్. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపడతారు, మన మీద కాదు జనరల్గా. అప్పుడు మనం దూరం పోతాం.